హాయ్ అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పల్లీలు అటుకులతో చేసుకునే స్వీట్ రెసిపీ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు. కేవలం పావు గంటలో అయిపోతుంది అండి. 10-15 నిమిషాలు, అంతకుమించి టైం పట్టదు. ఇంకెందుకు ఆలస్యం, రండి మరి చూసేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ముందుగా ఈ స్వీట్ రెసిపీ కోసం కప్పు పల్లీలు తీసుకోవాలండి, వేరుశనగ గుళ్ళు, అలాగే ఒక కప్పు అటుకులు, ఒక కప్పు బెల్లం తీసుకోవాలి. స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేయకుండా పొడిగా పల్లీలన్నీ కూడా ఇలాగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అలాగే మిగిలిన కప్పు అటుకుల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అటుకులు కాస్త కలర్ చేంజ్ అవుతుంది అనగా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు వేపిన పల్లీలను పొట్టు తీసేసుకొని పల్లీలను పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత పొట్టు పక్కకు తీసేసుకోవాలి. చూడండి ఇట్లాగా. ఇప్పుడు కప్లో పల్లీలను తీసుకొని మనం మిక్సీ జార్లో బరకగా పౌడర్ చేసుకోవాలి. స్మూత్గా కాకూడదండి, మనకు కచ్చాపచ్చమని కొంచెం బరకగా ఉండాలి. అక్కడక్కడ పప్పు పలుకులు తగులుతూ ఉండాలి. అలాగే పల్లీలు ఆడేసుకున్న తర్వాత అటుకుల్ని కూడా పౌడర్ చేసి పెట్టుకోవాలి. అటుకులు కూడా కొంచెం బరకగా ఉండాలి. చూడండి, ఇలా రవ్వగా తగలాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కప్పు బెల్లం, హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా స్వీట్ కొంచెం ఎక్కువ కావాలి అంటే ఇంకో హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ కప్పు బెల్లం సరిపోతుందండి. బూరుగుపల్లి బెల్లం ఇది. బెల్లం అంతా కూడా కరిగి ఇలాగా నురుగుగా వచ్చేంత వరకు మరగనిచ్చుకోవాలి. చూసారు కదా, పాకంతో పని లేదు. ఇట్లా నురుగు వస్తుందనగా పల్లీ పౌడర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. 1 నిమిషం వరకు బాగా తిప్పుతూ పల్లీ మిశ్రమం అంతా కూడా బెల్లం పాకంలో ఇంకేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడికి బబుల్స్ వస్తుందనగా అటుకుల మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం పాకంలో అటుకుల మిక్చర్ కూడా బాగా కలిసిపోయింది కదండి. ఇలా 1-2 సార్లు కలుపుకున్న తర్వాత చూడండి, మొత్తం అంతా కూడా బబుల్స్ వచ్చి దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడుతుంది అనగా మనం కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పడుతుందండి. ఇప్పుడు ఈ స్వీట్ మిశ్రమం అంతా కూడా కలుపుతూ ఉంటే దగ్గరికి వస్తుంది. చూడండి, పాన్ సపరేట్ అయిపోతుంది కదా. ఈ స్టేజ్ వచ్చే వరకు కూడా మనము బాగా కలుపుతూనే ఉండాలి. అయిపోయింది, మొత్తం దగ్గరికి వచ్చేస్తుంది కదండి. ఈ విధంగా మనము మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత ఫైనల్గా 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అలాగా ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలి మధ్యలో. ఇప్పుడు అంతా దగ్గర పడిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిచ్చుకుందాం. చూడండి, ఇట్లా మనకి ఉండకడుతూ ఉంటే సరిపోతుంది. హాఫ్ చల్లారితే సరిపోతుంది, అంటే గోరువెచ్చగా ఉండాలి, మనకు పూర్తిగా చల్లారకూడదు. ఇప్పుడు ఇలాంటి స్పూన్ కప్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీంట్లో కప్ క్యాప్లో ఫిల్ చేసుకొని ఇట్లా వేసానండి. మీరు చెక్క కింద మనము పళ్ళెంలో పేర్చుకొని కట్ చేసుకోవచ్చు, లేదా ఉండల కింద అన్న చుట్టుకోవచ్చు. నేనైతే ఇట్లా డిఫరెంట్గా ఉంటుందని ఇలా ట్రై చేశాను. చూడండి, చాలా సింపుల్గా చేసుకున్నాము ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. పల్లి అటుకుల చిక్కీస్. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.